హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇదైతే జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో అయితే కాదు, ఒక అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియోలో నేను చెప్పబోయే జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఒక 5 months ఆర్ 6 months టైం పీరియడ్ అయితే పడుతుంది ఈ నోటిఫికేషన్ అయితే రావడానికి. సో ఇప్పుడు మనం ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటి, ఈ అప్కమింగ్ నోటిఫికేషన్ వివరాలు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, రీసెంట్గా వస్తున్నటువంటి ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గానే రిలీజ్ అయింది. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది ఏంటంటే, త్వరలోనే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్లో కొన్ని ఖాళీలు భర్తీ అయితే చేయాలనుకుంటుంది. అవి ఎస్పెషల్లీ కేవీఎస్ అండ్ ఎన్వీఎస్కి సంబంధించినటువంటి పోస్టులు. ఇందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. కేవీఎస్ అంటే మనకి కేంద్రీయ విద్యాలయ సంఘటన అండ్ ఎన్వీఎస్ అంటే మనకి నవోదయ విద్యాలయ సమితి. ఈ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుని అంటే రిటైర్మెంట్స్ ద్వారా కానీ, లేదా వాటి ఎక్స్టెన్షన్ ద్వారా కానీ, లేదా కొత్త స్కూల్స్ని ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా కానీ ఈ వేకెన్సీస్ అనేవి ఏర్పడ్డాయి. సో వీటిని రిక్రూట్ చేయడానికి త్వరలోనే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే నోటిఫికేషన్ ఆలస్యం అవడానికి రీజన్స్ ఎందువల్ల అంటే, మనకి యాక్చువల్లీ ఈ కేవీఎస్ అండ్ ఎన్వీఎస్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ జాబ్స్ ఉన్నాయి. నాన్ టీచింగ్ స్టాఫ్ జాబ్స్కి అయితే సీటెట్ ఎలిజిబిలిటీ అవసరం లేదు, బట్ టీచింగ్ కేటగిరీ జాబ్స్కి సీటెట్ అనేది నెససరీ. 2 పోస్టులని సపరేట్గా కాకుండా ఒకేసారి రిలీజ్ చేస్తారు. కాబట్టి మనం ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ కావాలంటే సీటెట్ అనేది కంప్లీట్ చేయాలి. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మనకి సీటెట్ అనేది కంప్లీట్ చేయలేదు. కాబట్టి సీటెట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రిపరేషన్కి అండ్ ఎగ్జామ్కి రిజల్ట్కి టైం అయితే ఇచ్చి దెన్ కంటిన్యూస్గా ఈ కేవీఎస్ అండ్ ఎన్వీఎస్కి సంబంధించిన ఒక 16,000+ వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ లాగా టెట్కి షార్ట్ టైము, డిఎస్సికి షార్ట్ టైం కాదు. ఇక్కడ మనకి ప్రాపర్గా టైమ్స్ ఇస్తారు. మోస్ట్లీ ఒక 60 to 90 days టైం ఉంటుంది. కాబట్టి సీటెట్ రిలీజ్ అయిన తర్వాత అండ్ ఆల్సో మనకి ఒక 90 days టైం అంటే రఫ్లీ ఇయర్ ఎండింగ్ వరకు కూడా సీటెట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. దెన్ కంటిన్యూస్గా కేవీఎస్ అంటే మనకి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కల్లా ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయ్యి ఏదైతే 26 and 27 అకాడమిక్ ఇయర్ ఉంటుందో ఆ అకాడమిక్ ఇయర్లో న్యూ జాబ్స్ అనేవి ఉండడం అయితే జరుగుతాయి. ఆల్రెడీ ప్రజెంట్ 25th and 26th సంబంధించిన అకాడమిక్ ఇయర్ అనేది చాలా మట్టుకు ముందుకెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకి సీటెట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఈ 16,000+ వేకెన్సీస్ని కేవీఎస్కి ఎన్ని కేటాయించారు, ఎన్వీఎస్కి ఎన్ని కేటాయించారు, టీచింగ్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, నాన్ టీచింగ్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, అండ్ ఆల్సో మనకి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఒక సర్క్యులర్ అయితే ఫామ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని వివరాలను అయితే చెక్ చేద్దాం. అండ్ ఆల్సో ఏ డిపార్ట్మెంట్లో ఏ కేటగిరీ జాబ్స్ ఉంటాయి అనేది కూడా వివరాలు అయితే చెక్ చేద్దాం. సో వన్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి తెలుస్తుంది ఏంటంటే, మొత్తం ఒక 16,000 వేకెన్సీస్తో రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇందులో టీచింగ్ కేటగిరీ ఎన్ని, నాన్ టీచింగ్ కేటగిరీ ఎన్ని అనేది డీటెయిల్స్ క్లియర్గా కనబడుతుంది. స్టేట్ వైజ్ డివైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా కనబడుతుంది ఇక్కడ మన దగ్గర ఉన్న అవైలబిలిటీ పీడిఎఫ్ ద్వారా అంటే ఇన్ఫర్మేషన్ ద్వారా. సో ఒకసారి మనం ఆ ఇన్ఫర్మేషన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి చెక్ చేస్తే, సో ఇప్పుడు ఏదైతే మీకు స్క్రీన్ మీద అయితే నేను విజిబుల్ చేస్తున్నానో ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్, సో ఇది చూసుకున్నట్లయితే మనకి కేవీఎస్ అండ్ ఎన్వీఎస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్టేకింగ్లో 2025 July 23rd రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ డీటెయిల్స్ అని చెప్పేసి కేంద్రీయ విద్యాలయ సంఘటన అండ్ నవోదయ విద్యాలయాస్లోని. సో ఇక్కడ మనకి కేంద్రీయ విద్యాలయాస్కి సపరేట్గా అండ్ నవోదయ విద్యాలయ సమితికి సపరేట్గా పోస్టులను అయితే మెన్షన్ అయితే చేశారు. టీచింగ్ కేటగిరీ అని సపరేటు, మళ్ళీ నాన్ టీచింగ్ కేటగిరీ అని సపరేట్ అని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు. యాక్చువల్లీ ఈ రిక్రూట్మెంట్స్లో పోస్టులు ఎలా ఉంటాయంటే, మనకి టీచింగ్ కేటగిరీలో అయితే మనకి ప్రైమరీ టీచరు, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్, టీజీటీ అంటే ట్రైనర్ గ్రాడ్యుయేటెడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్, మ్యూజికల్ టీచర్ అండ్ ఆర్ట్ టీచర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్కి సంబంధించిన టీచింగ్ కేటగిరీ పోస్టులు అయితే ఉంటాయి. అండ్ ఆల్సో నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించి మనం ఒకసారి చెక్ చేస్తే, నాన్ టీచింగ్ కేటగిరీలో మనకి అటెండర్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇంకా సమ్ అదర్ పోస్టులు అనేవి నాన్ టీచింగ్ కేటగిరీలో అయితే ఉంటాయి. సో ఇక్కడ వివరాలు అయితే అవి మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు నేను రఫ్గా అయితే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఇప్పుడు మనం కేవీఎస్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఎన్వీఎస్కి సంబంధించి ఎన్ని పోస్టులు అనేది చూద్దాం. కేవీఎస్కి సంబంధించి అంటే కేంద్రీయ విద్యాలయ సంఘటనకి సంబంధించి మనకి టీచింగ్ కేటగిరీలో 7,765 పోస్టులు అయితే ఉంటాయి కేవీఎస్కి సంబంధించి. అండ్ నాన్ టీచింగ్ కేటగిరీలో 1,617 పోస్టులు ఉంటాయి. అలాగే ఎన్వీఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితిలో టీచింగ్ కేటగిరీకి సంబంధించి 4,323 పోస్టులు ఉంటాయి. నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించి 3,056 పోస్టులు అయితే
ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ డీటెయిల్స్లో మనకు కనబడుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక నెక్స్ట్ మనకి స్టేట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉంటాయి అనే దాని గురించిన వివరాలు కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ వివరాలను చెక్ చేసి దెన్ నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన వివరాలని చెక్ చేద్దాం. ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏదైతే స్టేట్ ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కేంద్రీయ విద్యాలయ సంఘం నుంచి టీచింగ్ కేటగిరీలో 360 పోస్టులు, నాన్ టీచింగ్ కేటగిరీలో 41 పోస్టులు అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక మనకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే నవోదయ విద్యా సమితిలో టీచింగ్ కేటగిరీకి సంబంధించి 149, నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించి 102 పోస్టులు అయితే ఉంటాయని చెప్పారు. ఇవైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి డేటా. ఇక మనం తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి వివరాలని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఇదే విధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా కేంద్రీయ విద్యాలయ సంఘంలో టీచింగ్ కేటగిరీకి సంబంధించి 329, అలాగే నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించి 50 పోస్టులు, అలాగే నవోదయ విద్యా సమితిలో టీచింగ్ కేటగిరీకి సంబంధించి 81, నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించి 46 పోస్టులు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ డిఎస్సిలో ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కోర్ లేక సెలెక్ట్ కాలేక ఇబ్బంది పడుతుంటే టీచింగ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాము అనుకుంటే మీరు ఈ జాబ్స్పై లుక్ వేసి ట్రై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఇంటర్మీడియట్ 10th డిగ్రీ ఇలాంటి క్వాలిఫికేషన్తో ఒక మంచి జాబ్ కావాలనుకున్న వాళ్ళు కూడా అంటే నాన్ టీచింగ్ కేటగిరీ జాబ్స్ కూడా మీరు ట్రై అయితే చేయొచ్చు. సో ఓవరాల్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. త్వరలోనే సీటెట్ కూడా రిలీజ్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ మంత్ మిడ్లో కానీ ఎండింగ్లో కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆఫ్టర్ September 5th ఏదైతే టీచర్స్ డే ఉందో అది కంప్లీట్ అయిన తర్వాత వీటిపై మనకి కొంచెం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీడియోకి అయితే ఒక అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే మీకు షేర్ చేశాను. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది రెగ్యులర్ జాబ్స్తో పోల్చుకుంటే ఈ జాబ్స్కి ప్రిపరేషన్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. రిమైనింగ్ బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్, ఎస్ఎస్సి జాబ్స్, రైల్వే జాబ్స్ అన్నింటికి కూడా ఎక్కడొకక్కడ సిలబస్ మ్యాచ్ అవుతుంది. బట్ వీటికి సిలబస్ మ్యాచింగ్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి అప్కమింగ్ రాబోయే జాబ్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఈ వివరాలు అయితే షేర్ చేశాను. అలాగే సండే మార్నింగ్ మన ఛానల్లో ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్పై కూడా ఒక వీడియో అయితే చేయబోతున్నాను. 2026 అండ్ 27కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని. సో అండ్ ఆల్సో ప్రజెంట్ ఈ వీడియోకి సంబంధించి అంటే ఈ కేవీఎస్ అండ్ ఎన్విఎస్ అప్కమింగ్ ఒక 16,000+ వేకెన్సీస్తో రిక్రూట్మెంట్ ఏదైతే రాబోతుందన్నానో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోండి. వీలైతే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అండ్ ఆల్సో నేను ఏదైతే అథెంటిక్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశానన్నానో ఆ సోర్సెస్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి.